శనివారం నాడు తెల్లవారక ముందు తలంటు పోసుకుని నల్ల చీర నల్ల రవిక ధరించి శంకు చక్రములతో కూడిన 7 కొండల స్వామి తిరునామమునకు మట్టి ప్రమదలో 7 రంగులతో కూడిన వత్తిని వెలిగించి శశాస్త్రీయంగా స్వామిని పూజించి నీరాజనముతో వ్రతమును పూర్తి చెయ్యాలి. తిరిగి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పసుపు చీర పసుపు రవిక ధరించి వ్రత విధానము సాగించి స్వామికి ఇష్టమైన నివేదనము చేసి నీరాజనమునిది ఒక అతిథిని ఆహ్వానించి భోజనాదులతో సత్కరించి అతిథి భుజించి విడిచిన ఒక మెతుకును అమృతమస్తువని ఆరగించాలి. అప్పటికి ఆనాటి శనివార వ్రతం పూర్తవుతుంది. ఈ విధంగా 7 శనివారములు వ్రతమును చేసినచో ఉద్దేశించిన సత్ఫలమును పొందగలరు. నే తపస్సుకు మెచ్చితిని. ఏం వరం కావాలి సూర్యనందన? ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. నా వారమైన శనివారం నాడు నిష్ఠతో పగలంతా ఉపవాసముండి నిన్ను పూజించిన వారికి ఆది సోమ మంగళ బుధ గురు శుక్రవారాల్లో నిన్ను పూజించిన మొత్తం ఫలితానికి సమానమైన ఫలితాన్ని ఆ ఒక్క శనివారం పూజకే నీ భక్తులకు ప్రసాదించాలి స్వామి. తథాస్తు.